దూడ దూడల్ని సపరేట్గా పెట్టేసి వాటి పాలు పట్టుకొచ్చి ఇట్లో పెడతారు షాపు. ఇది మనమే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎవడో చెప్పకుండా పెట్టాడు పార్కింగ్ పైన. అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి స్విట్జర్లాండ్లో ఎండ సన్నీ ఉన్న రోజు ఎలా ఉంటుందో సరదాగా అలాగా మా ఇంటి దగ్గర జ్యూరిక్లో తిరుగుదాము. పదండి వెళ్దాం మరి. చాలా ఎండగా ఉంది, కానీ ఎండ కాదు చలి కాదు అన్నట్టుగా ఉంది. ఇంటి దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, చూద్దాం రండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఏమేమి తిరగచ్చో చూద్దాము. ఫార్మ్ అంటే మెయిన్ పాక, షెడ్ ఉంటది, ఆవులు కనపడుతున్నాయి చూడండి అప్పుడే. లేగ దూడలు ఉన్నాయి చూడండి ఇక్కడ. పాలు చూడండి ఎలా తాగుతున్నాయో. సో పుట్టినప్పుడే దూడల్ని సపరేట్గా పెట్టేసి వాటి పాలు పట్టుకొచ్చి ఇట్లో పెడతారు. వాటికి సాయంకాలం పడుకోవటానికి, వర్షం అది వచ్చిన వాటికి చిన్న షెడ్ వేసారు. వాటికి నీళ్లు కూడా పెట్టేశారు. సో తాగేస్తుంది చూడండి. ఇది ఇక్కడే పాలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి, 1 లీటర్ అయితే ఫ్రాంక్ 40 రాపెన్స్. ఒక బాటిల్లో పట్టుకెళ్తే చూడండి ఆవులు పాక ఎలాగుంటది ఇక్కడ. ఇదిగోండి ఆవులు, ఎండ కదా బయటకు వదిలేరు. వాటికి దురదొస్తే అక్కడికి వెళ్ళి ఉంచుంటే అది తిరుగుతుంది. ఇదిగోండి అక్కడ దానికి ఇచ్చింగ్ వచ్చి ఆ మెషిన్ దగ్గరికి వచ్చింది. మెషిన్ దగ్గర అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి. పైన చూడండి, చలికాలంలో మంచు పడినప్పుడు అది గడ్డి ఉండదు కదా, సో కోసేసి ఇలాగా స్టాక్ పెట్టుకుంటారు వీళ్ళు. ఇక్కడే ఉంటాయి ఒక 4 నెలల నుంచి 5 నెలలు. అక్టోబర్ నవంబర్ నుంచి ఎప్పుడైతే మంచు పడటం చల్లగా స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి దగ్గర మార్చి వరకు లోపడే ఉంటాయి. ఎండ వచ్చే వరకు ఇలాగ. మీకు గడ్డి ఇది ఇలా స్టాక్ పెడతారు. గడ్డి కోసుకొచ్చేసి కవర్లో పెట్టి ఎక్కువగా ఉన్న దీంట్లో పెడతారు. ఇక్కడ చూడండి, అది ఓపెన్ చేశారు కవర్లోంచి. ఇది ట్రాక్టర్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళి ఈ లోడ్ పైన ఎక్కిచ్చేస్తాక అన్ని మెషిన్స్ తోనే ఉంటది ఇక్కడ. అదంతా ద్రాక్ష పళ్ళు తోట, గ్రేప్స్. ఇప్పటి నుంచి ఎండ స్టార్ట్ అయింది కదా, ఇప్పటి నుంచి ఉంటుంది ఇంకా. ఇదిగో ఇక్కడ ఈ గట్లు పెట్టారు కదా, ఇక్కడి నుంచి ఎక్కి చూడొచ్చు మనం దాంట్లో పాలు ఎలాగ తీస్తారో. కోడిలు బాగా పెంచారు ఇక్కడ రైతు. దీనికి ఇప్పుడు తెల్లారిందేమో, బలిసింది దానికి. ఎంజాయ్ చేస్తున్నాయి. వీటికి కూడా అదే బతుకు, ఎండ ఉన్నప్పుడే వస్తాయి బయటికి.
ఒకళ్ళిల్లు రైతిల్లు ఫుల్ సోలార్ వేసేసారు పైన అంతా. చూడండి ఇక్కడ అమ్ముతున్నారని వీళ్ళు ఇలాగేసారు. ఇలా వేస్తారనమాట. ఎవరన్నా ఫార్మర్స్ రైతులు అమ్ముతుంటే వాళ్ళకి బోర్డు పెడతారు ఇలాగ. ఈ రైతులు వచ్చేసి ఇక్కడ కొంతమంది కూరగాయలు కూడా అమ్ముతారు అనమాట. పెంచిన కూరగాయలు అవన్నీ అమ్ముతారు. చూద్దాం రండి. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే. ఇదిగోండి ఆఫ్ లాడ్ అని అంటే షాపు. ఇది మనమే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వచ్చాం షాప్ లోపలికి. ఇది వచ్చేసి స్విస్మోస్ట్ అంటే యాపిల్ది జ్యూస్ అనమాట. 10 లీటర్లు వచ్చేసి 19 ఫ్రాంక్లు, అంటే 10 లీటర్లు 1900. కొన్ని రకాల క్యాబేజ్ టైపు, క్యారెట్లు, బంగాళదుంపలు, పొటాటోస్, కొన్ని సిరప్లు చేసేవాళ్ళు ఫ్రూట్స్ తోటి. ఇక్కడ ఇంకో రకం మళ్ళీ జ్యూస్ కార్టన్ ప్యాకెట్లు అనమాట. ఇక్కడేమో బాటిల్లో పెట్టారు అదే జ్యూస్. బాగా యాపిల్స్కెళ్ళి కాసేసినట్టున్నాయి. జ్యూస్ గట్టిగా పెట్టేశారు. పేయర్స్, ఈ రకరకాల యాపిల్స్ తూకం తీయటానికి ఏమో ఇక్కడ పెట్టారు. సో తీసుకుని మనము ఇక్కడ బయట క్యూఆర్ కోడ్ చూసాం కదా, అదైనా లేకపోతే ఇక్కడ కూడా ఉంది క్యూఆర్ కోడ్. స్కాన్ చేసి ఇక్కడ ఒక యాప్ ఉంటుంది మనకు ఫోన్పే, పేటిఎం లాగా. పే చేసేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాయి. అంటే మన నమ్మకమే, కానీ వాళ్ళు కూడా కొంచెం ఏమైనా దొంగతనాలు జరుగుతాయేమో ఒకవేళ. దేనికోసమైనా వీడియో కూడా పెట్టారు, టైమింగ్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సో ఇలా రైతులు వాళ్ళ పొలాల్లో పెంచినవి అవన్నీ పెడతారు అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చూడాలని ఉంటే రైతుల గురించి ఇక్కడ ఎలాగుంటారు అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఎన్ని రైతు సామాగ్రి. వీళ్ళకి కూడా మనలాగే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయారు అనమాట, తగ్గుతున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఇలాగే మనలాగే సిటీల్లో సెటిల్ అయిపోయారు. ఏమో చిన్న చిన్న నాట్లు వేసి అమ్ముతారు తర్వాత, పూల మొక్కలు లాంటివి. కొట్లోకి వెళ్ళాం కదా ఒక కూరగాయల షాప్లోకి, అక్కడ అది. ఇంక ఈ పక్కనంతా అడవి అనమాట, మౌంటైన్ టైపు. ఇక్కడికి వాక్ వస్తారు యూజువల్లీ చాలా మంది. సన్నీ ఉందంటే ఇంక అందరూ వాక్ చేస్తూ ఉంటారు. అది అక్కడ ఉన్నారు చూడండి, అందరూ వాక్ చేస్తున్నారు. వాకింగ్కి, సైక్లింగ్కి, రన్నింగ్కి. ఇక్కడ 5ంటికి వర్క్ అయిపోతుంది కాబట్టి 5 తర్వాత కూడా కొంచెం ఇలాగే ఉంటుంది ఎండ. ఇప్పుడు వచ్చేసి 4:15 అయింది. కొంతమంది అర్లీగా వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు 7ంటికి స్టార్ట్ చేస్తే 4ంటికి కాబట్టి ఇలా ఫ్యామిలీలతో బయటకు వచ్చి వాకింగ్ అలాగ వస్తారు. ఎండ తక్కువ కదా ఇక్కడ, ఎండ గురించి బాగా బయటకు వస్తారు ఈవినింగ్. సో ఎక్కువ ఎండ ఉంటుంది ఈవినింగ్. ఇలా పెట్టేసే టబ్లో నీళ్ళు పోసి ఇప్పటి నుంచి ఆవులు వదులుతారు. ఇంక ఎండ అయిపోయింది, ఎండ వస్తుంది కదా. ఇప్పుడే చూసా ఇక్కడ ఎవడో చెప్పకుండా పెట్టాడు పార్కింగ్ పైన. ఇక్కడ బ్లూ జోన్ కదా. ఈ రోజు శనివారం, ఆదివారం తప్పితే మిగతా రోజులంతా ఒక 1 అవర్ కన్నా ఎక్కువ పెట్టకూడదు. అంతే వాడు వేసాడు. డబ్బులు 1 అవర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదండి ఈరోజు మా వీడియో. ఇక్కడ బ్లాగ్ స్విట్జర్లాండ్ నుంచి రైతులు ఎలాగుంటారు అనేది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.